నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే రెడ్ శాండిల్‌కి సంబంధించినటువంటి డాక్యుమెంటరీయే ప్రత్యక్షమవుతుంది. మరి ఆ డాక్యుమెంటరీలో ఏ విధంగా అసలు రెడ్ శాండిల్ స్మగ్లింగ్ జరిగింది నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు, తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అన్నది కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. మరోపక్క చూసుకున్నట్లయితే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏకంగా రెడ్ శాండిల్ స్మగ్లర్ పైన కాల్పులు జరిపిన సంగతి మనకు తెలిసిందే. దాదాపు 20 మంది పైన కూడా కాల్పులు జరిపారు. మరి అప్పుడు ఏ విధంగా ఉక్కుపాదం మోపారు రెడ్ శాండిల్ స్మగ్లింగ్ పైన, నేడు చూసుకున్నట్లయితే అటవీ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఏ విధంగా ఈ రెడ్ రెడ్ శాండిల్ స్మగ్లింగ్ పైన చర్యలు తీసుకుంటున్నారు, మరి వీటన్నిటిని ఏ విధంగా చూడాలి, మరి కంపారిజన్ కూడా చేస్తున్నారు. తండ్రి కొడుకుల హయాంలో ఏ విధంగా రెడ్ శాండిల్స్ ని స్మగ్లింగ్ చేశారు, వాళ్ళే దగ్గర నుంచి చేశారు అన్నట్టుగా ఇప్పుడు మరి టీడీపీ కానివ్వండి, జనసేన కానివ్వండి, వాటిని ఏ విధంగా అడ్డుకుంటుంది, ఇటువంటి అంశాలన్నిటిపైన చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే. ప్రకృతి సహజ వనరు అయినటువంటి రెడ్ శాండిల్ ఆంధ్రప్రదేశ్‌కి అదొక వరం అని చెప్పి చాలా మంది చెప్తూ ఉంటారు సార్. మరి నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో, ఆ తర్వాత ఆయన కొడుకైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో వారే దగ్గరుండి ఏ విధంగా రెడ్ శాండిల్ స్మగ్లింగ్ చేపిచ్చారు అనేది ఒక డాక్యుమెంటరీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని చెప్పుకోవచ్చు. మరి ఆ డాక్యుమెంటరీలో ఏ విధంగా జరిగిందన్నట్టు కళ్ళకు కట్టినట్టు కూడా చూపిస్తున్నారు. మరోపక్క చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ఏ విధంగా రెడ్ శాండిల్ స్మగ్లర్స్ పైన ఉక్కుపాదం మోపుతుందో కూడా అందరూ చర్చించుకుంటున్నటువంటి నేపథ్యం. ఎలా చూడాలంటారు దీన్ని మొత్తాన్ని? ద కింగ్ ఆఫ్ శాండల్‌వుడ్, ద హంట్ ఫర్ ఫారెస్ట్ కిల్లర్ అంటూ ఒక డాక్యుమెంటరీ ఇప్పుడు వైరల్ అవుతాను. ఏది ఎక్కడ చూసినా కానీ ఈ డాక్యుమెంటరీ పైనే చర్చ అనమాట. ఇప్పుడు మీరు చూసినట్లయితే పర్టికులర్గా జావా డిస్కవర్ అనేటువంటి ప్లాట్ఫామ్ పైన వచ్చినటువంటి ఈ డాక్యుమెంటరీ మీకు పవన్ కళ్యాణ్ అప్పట్లో డిప్యూటీ సీఎం ప్రెస్ మీట్లో కూడా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 5 ఏళ్లలో 5,000 కోట్ల రెడ్ శాండల్ స్మగ్లింగ్ జరిగింది. దగ్గర దగ్గర 1,30,000 చెట్లు నరికేశారు. ఇప్పుడు శేషాచల అడవులు, తిరుమల తిరుపతి స్వామివారికి వాళ్ళేంటి అసలు మొత్తం ఆ చుట్టూ ఆ వృక్షాలు, అది ఇప్పుడు చారిత్రక ప్రసిద్ధిగాంచింది. అటు పౌరాణిక ప్రాశస్త్యమైనటువంటి ఆ వృక్షాలని ఎట్లా ఈ స్మగ్లర్స్, ఈ వీరప్పన్ అంటే వీళ్ళు ఒక పుష్ప అక్కడ ఏది ఇప్పుడు సినిమా కాదు అసలు. పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే ఆయన ఒక బుక్ చదివాడంట, ద వైల్డ్ ఈస్ట్ అనేటువంటి బుక్లో కళ్ళకి కట్టినట్టుగా రాశారు. ఆ బుక్ రాసింది ఎవరు? బార్బరా హ్యారిస్ వైట్, లూసియా మిచులెటి. ఆ బుక్ నన్ను అసలు ఎంత ఆశ్చర్యపోయానంటే, ఇలా కూడా చేయొచ్చా? ఒక చిన్న కాంట్రాక్టర్ ఎలా 1,000 కోట్లకి అధిపతి అయ్యాడు, ఎలా నేర సామ్రాజ్యాన్ని అడవుల్లో స్థాపించారంటూ. ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి నీకు ఉడుముల సుధాకర్ రెడ్డి, ఎవరైనా సీనియర్ జర్నలిస్ట్, ఇప్పుడు ఈ డక్కన్ క్రానికల్ వీటిల్లో చేశాడు. అతను రాశాడు ఒక బుక్, ఏది బ్లడ్ శాండర్స్ అని రాశాడు. అది రెడ్ శాండల్స్ కాదు, బ్లడ్ శాండర్స్ అని రాసినటువంటి దీంట్లో వీళ్ళందరూ ఈ స్మగ్లర్స్నే ఎలా ఇచ్చేశారంటే, నీకు దీంట్లో షాహుల్ హమీద్ ఇతను కింగ్ పిన్. ఈ షాహుల్ హమీద్ అనే అతను దుబాయ్లో ఉన్నాడో ఏమో, అతనికి రైట్ హ్యాండ్ కొల్లం గంగిరెడ్డి. కొల్లం గంగిరెడ్డి అంటే ఇక జగన్మోహన్ రెడ్డికి కుడి భుజం, రాజశేఖర రెడ్డికి పెట్టు. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి పెంచి పోషించిన విషవృక్షం అనాలా. ఎవరు? ఈ కొల్లం గంగిరెడ్డిని అప్పట్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అరెస్ట్ చేశారు. ఆయన పారిపోయాడు. 2014లో చంద్రబాబు సీఎం కాగానే ఆంధ్రప్రదేశ్ వదిలి విదేశాలకు పారిపోయాడు. పట్టుకొచ్చారు, అన్ని చోట్ల తిరిగాడు, బహ్రైన్ తిరిగాడు, మడగాస్కర్ తిరిగాడు. చివరికి అతను ఎక్కడ పట్టుకున్నారు? మారిషస్లో పట్టుకున్నారు. పట్టుకొచ్చి నీకు ఇక్కడ అప్పుడు డీజీపీ జాస్టి రాముడు అనుకుంటాను జైల్లో పెట్టారు. ఆ కొల్లం గంగిరెడ్డికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఉన్న సంబంధాలు. అసలు మిథున్ రెడ్డి అయితే వాళ్ళ ఇంటికే పదే పదే వెళ్ళడం, పరామర్శించటం గంగిరెడ్డి. జగన్ వెంట గంగిరెడ్డి ఫోటోలు, వాళ్ళకు ఉన్నటువంటి సంబంధాలు. గమ్మత్తేంటో చెప్పనా? ఇప్పుడు అతను మొన్న 4.0 చంద్రబాబు, తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి విజయం సాధించిన వెంటనే ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు చెప్పన గంగిరెడ్డి? విజయవాడ బీజేపీ అవి చుట్టూత చక్కర్లు, ఆయన వెహికల్. అంటే అది ఇంకేముంది, ఆయన బీజేపీలో చేరుతున్నాడు, బీజేపీ పెద్దలు అనుమతి తీసుకున్నాడు అనగానే మీడియా దాన్ని హైలైట్ చేసింది. ఎప్పుడైతే మీడియాలో అవి వచ్చినాయో
వాళ్ళు కూడా సర్దుకున్నారు. ఏంటి పొరపాటును కూడా ఇట్లాంటి స్మగ్లర్స్ని మన పార్టీలో చేర్చుకోకూడదని వెంటనే అతను స్కిడ్ అయిపోయాడు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటు పెద్దిరెడ్డి కానీ ఇటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ ఎలా అక్కడ రెడ్ శాండల్ స్మగ్లర్స్ని పెంచి పోషించారు. నీకు 1,30,000 చెట్లే నరికేశారని అతను ఎవరు పవన్ కళ్యాణ్ ఇచ్చాడు లిస్టు. అవును. విదేశాలకు తరలించారు. దీనిలో ఉన్న ఈ ప్రత్యేకతనాలా లేకపోతే ప్రాధాన్యతనాలా, దీన్నేంటి అటు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ తయారీలో ఉపయోగిస్తారు ఈ వుడ్, రెడ్ శాండల్ వుడ్. తర్వాత మరి ఈ మందుల్లో కూడా ఉపయోగిస్తారు. ఈ గర్ల్స్ ఇప్పుడు ఫిమేల్స్ మీరు ఉపయోగించేటువంటి మేకప్ సామానుల్లో ఉపయోగిస్తారు. దీనికి అంత విలువ ఉందన్నమాట. అంటే టన్ను ఏ గ్రేడ్ అయితే నీకు దగ్గర దగ్గర 60 లక్షలు పలుకుతుంది, బి గ్రేడ్ అయితే 40 లక్షలు పలుకుతుంది, సి గ్రేడ్ 30 లక్షలు పలుకుతుంది అనమాట. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అటు కర్ణాటక కూడా వెళ్ళాడు ఆ మధ్య, మీకు గుర్తుండే ఉంటుంది. కుంకి ఏనుగుల కోసం దేనికోసం వెళ్ళిన దీంట్లో అతనేంటి అక్కడ పట్టుబడ్డ విదేశాల్లో కానీ లేకపోతే ఇతర రాష్ట్రాల్లో కానీ రెడ్ శాండల్ కనుక పట్టుబడితే అది ఆంధ్రప్రదేశ్కే ఇవ్వాలి. ఎందుకంటే ఇది ఇక్కడ తప్ప ఇంకెక్కడ పెరగదు. శేషాచల అడవుల్లో అటు ఉమ్మడి చిత్తూరు, ఉమ్మడి కడప ఈ ప్రాంతంలో నీకెంత దగ్గర దగ్గర ఒక 40-50 వేల ఎకరాల్లో విపరీతంగా ఉంది. వీళ్ళు ఇంత నరికేసినా మరి ఆ స్వామే కాపాడుకుంటున్నాడో ఆయనే పెంచుకుంటున్నాడో కానీ ఇప్పటికీ కూడా ఇది దట్టంగా ఉంది. ఇది ఒక నిజంగా గొప్ప ఎసెట్, ఆంధ్రప్రదేశ్కి ఒక ఆదాయ వనరు. దీన్ని ఆక్షన్లో అమ్మినా కానీ మంచి రేట్లు వస్తాయి. ఎట్లయితే మైనింగ్ నుంచి నీకు దగ్గర దగ్గర ఒక 4,000 కోట్లు 3,000 కోట్లు రాష్ట్రానికి ఆదాయం వస్తుందో అట్లా దీని నుంచి కూడా ప్రతి ఏడాది మినిమం ఒక 1,000-2,000 కోట్లు రాబడి వస్తుంది. దీన్ని గనక ప్రభుత్వమే అటు ఈ వృక్షాలను సాగు చేయటం, వీటిని కటింగ్ చేసి ప్రభుత్వమే గనక డిపోలు కలప అది గనక అమ్మితే చైనా జపాన్లో చాలా డిమాండ్ ఉంది ఈ రెడ్ శాండల్ దీనికి. ఇవాళ దీనిపై కన్నేసినటువంటి ఈ బ్యాచ్ ఇక చివరికి ఏ స్థాయికి వచ్చారంటే ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్. ఎట్లా స్మగ్లర్స్, నెక్స్ట్ పొలిటీషియన్స్, ఆ తర్వాత ఈ ఫారెస్ట్ అధికారులు కుమ్మక్కై దోచేశారు. సార్ నాడు రాజశేఖర్ రెడ్డి గారు హయాంలో కానివ్వండి, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి హయాంలో కానివ్వండి, ఇదంతా జరిగింది అన్నట్టు కళ్ళకు కట్టినట్టే ఆ డాక్యుమెంటరీ కనిపిస్తుంది. ఈవెన్ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు కూడా హెలికాప్టర్లో వీడియోస్ కూడా తీశారు, మనం చూసాం. అంటే అటవీ శాఖని ఏ విధంగా వీళ్ళు స్వాధీనం చేసుకున్నారు అని చెప్పి. సో మరి దీనిపైన చర్యలు లేవు అని కొందరు అంటున్నారు. మరి కూటమి ప్రభుత్వం ఏ విధంగా చెక్ పెడుతుందంటారు ఇటువంటి సహజ వనరుల్ని కాపాడుకునే విషయంలో కానివ్వండి? తెలుగుదేశం ఎప్పుడు అధికారంలో ఉన్నా, ఎన్టీఆర్ అయినా చంద్రబాబు అయినా దీన్ని కాపాడటమే వాళ్ళు లక్ష్యంగా. ఎందుకంటే వాళ్ళు అసలు స్వామివారి భక్తులు కాబట్టి. ఇప్పుడు అలిపిరిలో ఆయన మీద దాడి జరిగితే నన్ను స్వామి కాపాడాడంటూ అసలు అప్పట్లో నీకు ఎప్పుడు నేను సుమారుగా డేట్ ఎప్పుడంటే 2015 ఏప్రిల్, అంటే 3.0 చంద్రబాబు మూడోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు విభజిత రాష్ట్రం. ఎన్నాళ్ళు అవుతుందో, 1 సంవత్సరం కూడా అవ్వలేదు అప్పటికి. 2015 ఐ థింక్ ఏప్రిల్ 8న ఫైరింగ్, ఒక పెద్ద టాస్క్ ఫోర్స్ పెట్టాడు ఆయన. ఆ ఫైరింగ్లో 20 మంది చనిపోయారు. అది అప్పట్లో అసలు మామూలుగా కాదు, అసలు సెన్సేషన్. దేశవ్యాప్తంగా మానవ హక్కులు అన్నారు. అసలు ఎలా చంపుతారు 20,000 మందిని, కూలీలను చంపారంటూ. అంటే తమిళనాడు నుంచి నీకు 1,000 మంది కూలీలు ఇక్కడికి వస్తారు. ఇదే పని వాళ్ళందరికీ ఉపయోగించుకుంటారు ఈ స్మగ్లర్స్, నరికిస్తారు. పెద్ద ర్యాకెట్ అన్నమాట దీంట్లో పనిచేస్తోంది ఈ రెడ్ శాండల్ స్మగ్లింగ్లో. మరి ఇది ఏదో కొంచెం ఎక్కువ కూలీ గిట్టుబాటు అవుద్దని అమాయకులు వస్తారు. 100 మంది పోలీసులపై దాడి చేస్తే అప్పుడే మరి వాళ్ళ ఆత్మరక్షణ కోసం ఆ రోజు కాల్పులు. అప్పటి టాస్క్ ఫోర్స్ హెడ్ ఎవరు? కాంతారావు మంట పుట్టించాడు. ఎవరు? కాంతారావు. అసలు అట్లాంటి కాంతారావు ఇప్పుడు కూడా రావాలి. మొన్న సుబ్బరాయుడు కూడా మంట పుట్టించాడు. అదే జగన్మోహన్ రెడ్డికి అదే కోపం, బెదిరించినట్టున్నాడు సుబ్బరాయుడిని కూడా. ఏమని? సుబ్బరాయుడు సప్త సముద్రాల అవతలున్నా నిన్ను మళ్ళా లాక్కొస్తా. దీనికేనా రెడ్ శాండల్ స్మగ్లర్స్ని అణిచేశాడని సుబ్బరాయుడిని సప్త సముద్రాల అవతలున్నా కూడా లాక్కొస్తావా? అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా స్మగ్లర్కి సీట్ ఇచ్చుద్దమ్మా? చిత్తూరులో కంటెస్ట్ చేసిన అతను ఎవరు? అతను
విజయానంద రెడ్డి అనే అతనికి సీట్ ఇచ్చాడు, ఓడిచ్చారులే ప్రజలు, అది వేరే విషయం. ఇప్పుడు నీకు మచ్చుకి కొంతమంది పేర్లు చదువుతా వరుస పెట్టి, ఈ కొల్లం గంగిరెడ్డి మీద 27 కేసులు ఉన్నాయంట. ఎన్ని కేసులు? 27కి. అరే అరే, విజయానంద రెడ్డి ఇప్పుడు ఈ అసెంబ్లీ క్యాండిడేటు, ఇతనికే ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ ఓడిచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత నాగభూషణం చంద్రగిరి మొన్న అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపించినట్టున్నారు, మరి బెయిల్పై బయటకు వచ్చి ఉంటాడు. చెవిరెడ్డి క్యాండిడేట్ అనమాట. తర్వాత అశోక్ రెడ్డి, అతను చెవిరెడ్డి పెట్టే. గజ్జల శ్రీనివాసరెడ్డి పీలేరు, అదే తనదనేంటి ఖమ్మం వారిపల్లె, వాళ్ళ ఆవిడే జడ్పీటీసీ, వైసీపీ జడ్పీటీసీ అనమాట ఈ గజ్జల శ్రీనివాసరెడ్డి. అసలు ఇతనైతే వెహికల్తో గుద్దిచ్చాడు 4 పోలీసుల్ని ఆ అడవుల్లో. పాపం ఒక కానిస్టేబుల్ చచ్చిపోయాడు. ఎవరు ఇక్కడ ఆ కేసు కూడా అతని మీద ఉందన్నమాట. అట్లాగే ముద్ద వెంకట సుబ్బారెడ్డి, ఇతను ఇక్కడ పుల్లంపేట అనమాట, రైల్వే కోడూరు నియోజకవర్గం. నెక్స్ట్ చీకంపల్లి నాగేశ్వర్ రెడ్డి, ఇతను అవినాష్ రెడ్డి క్యాండిడేట్. ఎవరు అసలు అటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇటు మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి, లేకపోతే ఇంక ఇతను ఎంపీటీసీ ఒకడున్నాడు అభినవ్, ఆ పెద్దిరెడ్డి మనిషి అతను కూడా. వీళ్ళందరూ అనేక మందిపై వీళ్ళపై పీడీ కేసులు ఉన్నాయి. లేకపోతే ఇతను కొంతమందిని అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు, మళ్ళీ బెయిల్పై బయటకు వచ్చారు. మొత్తానికి ఇప్పుడు ఈ డాక్యుమెంటరీ దెబ్బకి నీకు ఇంకోసారి రెడ్ శాండల్, జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి, చెవిరెడ్డి వీళ్ళకు ఉన్నటువంటి సంబంధాలు మళ్ళీ బాగా భారీ ఎత్తున ఎక్స్పోజ్ అయ్యాయి. ద కింగ్ ఆఫ్ శాండల్వుడ్, ద హంట్ ఫర్ ఇండియాస్ ఫారెస్ట్ కిల్లర్. ఎవరు కింగ్ ఆఫ్ శాండల్వుడ్? ఎవరు? పెద్దిరెడ్డా, లేకపోతే చెవిరెడ్డా, విజయానంద రెడ్డా, అసలు ఏకంగా జగన్మోహన్ రెడ్డే ద కింగ్ ఆఫ్ శాండల్వుడ్డా? దీన్ని రూట్ అవుట్ చేయాలి. ఇవాళ ఏంటంటే ఇది ఏడుకొండలవాడు స్వామివారికి, ఇవాళ అక్కడ ఆ గంధం, అది ఆ ప్రసాదాలు, లేకపోతే ధూపదీప నైవేద్యాలు, వాటి కోసం ఇక్కడ పెరుగుతున్నటువంటి ఆ వృక్ష సంపద ఆయనే పెంచుకుంటున్నాడు. ఆ శేషాచలం అడవులు అంటే దట్టమైన అడవులు అనమాట. ఇటు ఈ తమిళనాడు, ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ చిత్తూరు, కడప బ్యాచ్ ఏ విధంగా దోపిడీ చేస్తున్నారు, ఎన్ని వేల కోట్ల సంపద ఇతర దేశాలకు రవాణా అవుతుంది. దీనిపైన మళ్ళీ ఇంకో టాస్క్ ఫోర్స్ సీరియస్గా పనిచేయాలి. ఇప్పుడు వచ్చిన ఈ డాక్యుమెంటరీ చూసైనా, లేకపోతే పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి ద వైల్డ్ ఈస్ట్ ఆ బుక్, లేదు ఉడుముల సుధాకర్ రెడ్డి రాసిన బుక్ ఏది బ్లడ్ శాండర్స్, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నిజంగా ఏంటి చిత్తశుద్ధితో ఈ స్మగ్లర్స్ రహిత రాయలసీమ, దీన్ని ఆయన ఇవాళ టేకప్ చేయాల్సిన అవసరం ఉంది. దానికోసం కాంతారావు లాంటి వాళ్ళనో, ఆకే రవికృష్ణ లాంటి ఆ ఈగిల్ టీం లాంటిదో, ఏదో వల్చర్ టీమో, ఏదో ఒక టీంని అక్కడ పెట్టి వీళ్ళందరినీ వాళ్ళ జనం ముందు దోషులుగా నిలబెట్టాలి. వాళ్ళు తెలుగుదేశం వాళ్ళైనా, జనసేన వాళ్ళైనా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడైనా ఎవరు అధికారంలోకి వస్తే ఆ పార్టీలో చేరుతున్నారు. మామూలు వాళ్ళు కాదు ఈ క్రిమినల్స్. వీళ్ళు ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ వైపు వెళ్ళడం, వాళ్ళకేదో విరాళాలు ఇవ్వటం, ఈ విధంగా జరుగుతున్న పరిస్థితుల్లో ఇవాళ కూటమి ప్రధాన బాధ్యత, ఎన్డీఏ కూటమి, అటు మోడీ, పవన్ కళ్యాణ్, లేకపోతే చంద్రబాబు. ఎందుకంటే అటవీ శాఖ మంత్రి ఆయనే సీరియస్గా తీసుకుని ఇవాళ ఈ రెడ్ శాండల్ దీన్ని కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. సో రెడ్ శాండల్ స్మగ్లర్ పైన కూటమి ప్రభుత్వం అయితే కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి సార్ చెప్తున్నారు. మరోపక్క అసలు కూటమి ప్రభుత్వం దీనిపైన ఏ విధంగా చెక్ పెడుతుంది, మరి టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేస్తుందా, లేదు అంటే దానికి ప్రత్యామ్నాయాలు ఏమైనా చూస్తుందా, చూడాలి మరి. థ్యాంక్ యూ సార్. నమస్తే.